Students, welcome to Happy Maths. My name is Kiran Kumar. నిన్నటి క్లాస్లో మనం 9th క్లాస్ చాప్టర్ 2 పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ ఎక్సర్సైజ్ 2.2లో 3 క్వశ్చన్స్ అయిపోయాయి. ఈరోజు 4th క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసుకుందాం. స్టూడెంట్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి, సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనేటువంటి ఆప్షన్ ఎన్నుకోవడం ద్వారా మన వీడియోస్ అన్ని చూడవచ్చు. స్టూడెంట్స్, క్లాస్లోకి వెళ్దాం. 4th క్వశ్చన్, పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ 9th క్లాస్ ఎక్సర్సైజ్ 2.2లో 4th క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫైండ్ ది జీరో ఆఫ్ ది పాలినామియల్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేసెస్. ఫస్ట్ వన్, f of x is equal to x plus 2 అంటే ఇచ్చినటువంటి పాలినామియల్ x యొక్క ఏ వాల్యూ దగ్గర 0 అవుతుంది అని అడుగుతున్నాడు. మనం చూద్దాం. గివెన్ పాలినామియల్ f of x is equal to x plus 2. ఈ పాలినామియల్ ఏ వాల్యూ దగ్గర 0 అవుతుంది అన్నారు కాబట్టి దాన్ని 0కి ఈక్వల్ చేసుకుందాం. x plus 2 is equal to 0 చేసుకుందాం. ఎక్స్ను ఒంటరిదాన్ని చేయాలి, పక్కన ఉన్నటువంటి నెంబర్ నెట్టేసేయాలి. ఈజ్ ఈక్వల్ టు అవతలకు తీసుకెళ్ళిపోయామనుకోండి, ట్రాన్స్పోజింగ్ చేసామనుకోండి, +2 అవతలకి వెళ్తే ఏమవుతుంది? -2 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, +2 అవతలకి వెళ్తే -2 అవుతుంది. ట్రాన్స్పోజింగ్ ది 2 ఫ్రమ్ LH to RHS, దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, -2. మరి 0కి వాల్యూ లేదు కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0ని తీసేద్దాం. -2 అంటే ఎఫ్ ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మనం 0 వాల్యూ కనుక్కోమన్నారు కదా, కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2. మీరు చూసుకోండి, ఎఫ్ ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లేస్లో -2ని సబ్స్టిట్యూట్ చేయండి. -2 + 2 క్యాన్సిల్ అయిపోతే 0 అయిపోతుందా లేదా? therefore f of -2 is equal to 0. అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ బిట్, f of x is equal to x minus 2. given equation f of x is equal to x minus 2. ఏ వాల్యూ దగ్గర అది 0 అవుతుందో మనం చూడాలి. అంటే x minus 2 is equal to 0 చూసుకుందాం. ట్రాన్స్పోజింగ్ -2 ఫ్రమ్ LHS to RHS అంటే -2 యువతల పక్క ఉంది, ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ప్లస్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇటు పక్క మైనస్ ఉన్నది, అవతలకి వెళ్తే ప్లస్ అవుతుంది. యువతల పక్క ప్లస్ ఉన్నది, అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది. అదే రాసుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. మరి -2ని జాగ్రత్తగా అవతల తీసుకెళ్ళిపోదాం. +2 మరి 0కి వాల్యూ లేదు కదా, తీసివేద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +2. మరి నేను ప్లస్ వేసుకోవట్లా, వేసుకున్నా ఒకటే, పోయినా ఒకటే. థర్డ్ బిట్, గివెన్ పాలినామియల్ f of x is equal to 2x plus 3. ఏ వాల్యూ దగ్గర ఆ పాలినామియల్ 0 అవుతుంది చూసుకుందాం. 2x plus 3 is equal to 0. ఎక్స్ను ఒక్కదాన్ని ఒంటరిదాన్ని చేయాలి, మిగిలినన్నిటిని మెల్లిమెల్లిగా పక్కకు నెట్టేసేయాలి. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ ఉంది, 2ని నెట్టేసేయాలి, +3ని కూడా పంపించేసేయాలి. దేన్ని పంపిద్దాం? ఎస్, 2 దగ్గరగా ఉంది కాబట్టి దీని సంగతి తర్వాత చూద్దాం. +3ని అవతల తీసుకెళ్ళిపోదాం. ట్రాన్స్పోజింగ్ +3 ఇన్ LHS to RHS. +3ని అవతల తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది? -3 అవుతుంది. 2x ఇక్కడే ఉంటుంది, 0 ఇక్కడే ఉంటుంది. +3ని అవతల పంపించేద్దాం. -3, 2x is equal to -3. 0కి వాల్యూ లేదు కదా. నెక్స్ట్ ఎక్స్ను ఒంటరిదాన్ని చేయాలి. అంటే ఇక్కడ 2 ఉంది, 2 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్ చేస్తుంది. కాబట్టి x is equal to -3/2. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి,
ప్లస్ ఉంటే అవతలకి వెళ్ళేసరికి మైనస్ అవుతుంది, యువతల మైనస్ ఉంటే అవతలకి వెళ్ళేసరికి ప్లస్ అవుతుంది. ఇటుపక్క మల్టిప్లికేషన్ చేస్తే అటు వెళ్ళేసరికి డివిజన్ చేస్తుంది, యువతలు డివిజన్ చేస్తుంటే అవతలకి వెళ్ళేసరికి మల్టిప్లై చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్లస్ అయితే మైనస్, మైనస్ అయితే ప్లస్, ఇంటూ అయితే డివిజన్, డివిజన్ అయితే ఇంటూ. గుర్తుపెట్టుకోండి, నాతో పాటు మీరు కూడా రిపీట్ చేస్తూ ఉండండి, దానివల్ల మీకే వస్తుంది. దీంతో మనకి థర్డ్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ బిట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 3. ఈ పాలినామియల్ ఏ వాల్యూ దగ్గర 0 అవుతుంది అని అడుగుతున్నారు. కాబట్టి గివెన్ ఈక్వేషన్, గివెన్ పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 3 ఇచ్చినట్టుగా రాసుకున్నాం. 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ వాల్యూని ఒంటరిదాన్ని చేయాలి, మిగిలిన అన్నిటిని ఒక్కొక్క దాన్ని పక్కకు నెట్టేసేయాలి. ఇక్కడ 2 ఉంది, మైనస్ 3 ఉంది, ఎక్స్ పక్కన 2 ఉంది, మైనస్ 3 ఉంది. ఫస్ట్ దేన్ని నెట్టేద్దాం, 2 దగ్గరగా ఉంది కాబట్టి దాన్ని ఆపుదాం, తర్వాత సంగతి చూద్దాం. మైనస్ 3ని అవతల తీసుకెళ్దాం, ఏమవుతుంది, ప్లస్ 3 అవుతుంది. ట్రాన్స్పోజింగ్ మైనస్ 3 ఇన్ LHS to RHS. 2x is equal to 0, 2x is equal to 0. ఈ మైనస్ 3ని జాగ్రత్తగా అవతల పంపిద్దాం, ప్లస్ 3 అవుతుంది. 0కి వాల్యూ లేదు కాబట్టి 2x is equal to ప్లస్ 3. ప్లస్ చేసుకున్నా ఒకటే, వేయపోయినా ఒకటే. 2 దీన్ని కూడా అవతల పంపించేద్దాం. యువతలు 2 ఏం చేస్తుంది, ఎస్ మల్టిప్లై చేస్తుంది. మరి ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే డివిజన్ చేస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 3/2. 2 యువతలకి ఇట్లా కిందకు వస్తుంది, డివిజన్ చేస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 3/2. ఎక్స్ వాల్యూలో మనం ఎప్పుడైతే 3/2 సబ్స్టిట్యూట్ చేస్తామో దాని వాల్యూ 0 అవుతుంది. అదే కదా మనల్ని అడిగింది, ఎప్పుడు 0 అవుతుంది అన్నారు. 3/2 అయినప్పుడు 0 అవుతుంది అని చెప్పొచ్చు మనం. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x square. గివెన్ పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x square. ఎక్స్ యొక్క ఏ వాల్యూ దగ్గర అది 0 అవుతుంది అని అడుగుతున్నారు. కాబట్టి మనం x square ఈజ్ ఈక్వల్ టు 0. స్క్వేర్ పోవాలి, ఏం చేయాలి, ఎస్ స్క్వేర్ రూట్ అప్లై చేసుకుందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 0. Apply square root on both sides. Then square root of x square is equal to root of 0. Square root cancel అయిపోతుంది. x is equal to root 0. మరి x is equal to root 0 అంటే 0నేగా. x వాల్యూలో 0 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఆ పాలినామియల్ 0 అవుతుంది. ఏ వాల్యూ దగ్గర 0 అవుతుంది అన్నారు, x is equal to 0 వద్ద ఆ పాలినామియల్ 0 అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ సిక్స్త్ బిట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్. అంటే ఆ పాలినామియల్ ఏ వాల్యూ దగ్గర 0 అవుతుంది అని అడుగుతున్నారు. కాబట్టి మనం గివెన్ పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్. తెలుసు కదా, పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ని ఒంటరిదాన్ని చేయాలి, మిగిలిన అన్నిటిని మెల్లిగా పక్కకి నెట్టేసేయాలి. పక్కన ఏముంది, పి ఉంది. పి ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఎస్ డివిజన్ చేస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 బై పి. చూసారా, డివిజన్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి 0/p అంటే 0. ఎక్స్ వాల్యూ ఎక్స్ ఉన్న ప్రతి చోట కూడా 0ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆ పాలినామియల్ 0 అవుతుంది. స్టూడెంట్స్ అర్థమైంది కదా. దీంతో మనకి ఫోర్త్ బిట్లో ఫోర్త్ క్వశ్చన్లో సిక్స్త్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెవెంత్ బిట్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్ ప్లస్ క్యూ. పి నాట్ ఈక్వల్ టు 0. పి కామా క్యూ ఆర్ రియల్ నంబర్స్. అంటే పాలినామియల్ ఇచ్చారు, ఏ వాల్యూ దగ్గర ఆ పాలినామియల్ 0 అవుతుంది అని అడిగారు. మామూలే, గివెన్ పాలినామియల్ f of x is equal to px plus q.
ఎక్స్ యొక్క ఏ వాల్యూ దగ్గర అది 0 అవుతుంది. ఇచ్చినటువంటి దాన్ని 0 అనుకుందాం. పి ఆఫ్ ఎక్స్ పిఎక్స్ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 0. మామూలే. ఎక్స్ని ఏం చేయాలి? ఒంటరిదాన్ని చేయాలి. పక్కన ఉన్నవన్నింటినీ మెల్లిగా నెట్టేసేయాలి. ఎక్స్ పక్కన పి ఉంది ప్లస్ క్యూ ఉంది. ఫస్ట్ దేన్ని నెట్టేద్దాం? ఎక్స్ పక్కన పి దగ్గరగా ఉంది కాబట్టి ప్లస్ క్యూని అవతలకు పంపించేద్దాం. అండ్ ట్రాన్స్పోజింగ్ ప్లస్ క్యూ ఇన్ LHS to RHS, then it becomes minus q. Therefore px is equal to ప్లస్ క్యూని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? మైనస్ క్యూ అవుతుంది. 0 ఉంది ఆల్రెడీ. ప్లస్ క్యూ జాగ్రత్తగా పంపిద్దాం. మైనస్ క్యూ 0కి వాల్యూ లేదు కదా. px is equal to మైనస్ క్యూ. చూసారా, ఒకదాన్ని మిల్లి పంపించేసాం. రెండో దాన్ని కూడా పంపిద్దాం. రెండోది ఏముంది? పి ఉంది. పి ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. మరి ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఎస్ డివిజన్ చేస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యూ బై పి. అంటే ఎక్స్ అనేది మైనస్ క్యూ బై పి ఈ వాల్యూ దగ్గర ఈ పాలినామియల్ 0 అవుతుంది. ఎక్స్ యొక్క మైనస్ క్యూ బై పి ఈ వాల్యూ దగ్గర ఈ పాలినామియల్ 0 అవుతుంది. అదే కదా మనం కనుక్కోవాల్సింది. కాబట్టి దీంతో మనకి 4th క్వశ్చన్ కంప్లీట్ అయింది. 5th క్వశ్చన్, ఇఫ్ 2 ఈజ్ ఏ 0 ఆఫ్ ది పాలినామియల్ p of x is equal to 2x square minus 3x plus 7a, find the value of a. ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఏం అడిగారో చూడండి. p of x అనేటువంటి పాలినామియల్ ఇచ్చారు. దీనికి 2 ఈజ్ ఏ 0 ఆఫ్ ది పాలినామియల్ అంట. అంటే x ఈజ్ ఈక్వల్ టు 2 చేస్తే ఆ పాలినామియల్ 0 అవుతుందంట. అయితే ఇక్కడ ఏ వాల్యూ కనుక్కోవాలి? ఫస్ట్ గివెన్ పాలినామియల్ రాసుకుందాం. ఇచ్చినట్లుగా p of x is equal to 2x square minus 3x plus 7a. గివెన్ పాలినామియల్ రాసుకుందాం. ఇంకా ఏమి ఇచ్చాడు? 2 is a 0 of the polynomial. అదే రాసుకుందాం. గివెన్ దట్ 2 is a 0 of a polynomial f of x, p of x. Given that 2 is a 0 polynomial of p of x. అంటే x is equal to 2 చేసినప్పుడు p of x is equal to 0 అవుతుందంట. చూద్దాం. p of 2 is equal to x ఉన్న ప్రతి చోట కూడా 2ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఎందుకని? 2 is a 0 of the polynomial అన్నారు కాబట్టి. p of 2 is equal to 2 into x square. x వాల్యూ ఎంత చూద్దాం? 2 ఇచ్చారు కాబట్టి 2 whole square minus 3 into 2 plus 7a. x ఉంది ఇక్కడ, 2 సబ్స్టిట్యూట్ చేసాం. x ఉంది, 2 పెట్టుకున్నాం. సరే, 2 వాల్యూ దగ్గర అది 0 అన్నారు కదా. కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ఏ 0 వాల్యూ అన్నారు. కాబట్టి p of 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 హోల్ స్క్వేర్. 2 ఇంటూ 2, 2 2s are 4 మైనస్ 3 ఇంటూ 2 ప్లస్ 7 ఉన్నది ఉన్నట్టుగా వేసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు, సింప్లిఫై చేద్దాం. 2 4s are 8 మైనస్ 3 2s are 6 ప్లస్ 7a మామూలే. 8 మైనస్ 6 2 ప్లస్ 7a మామూలే. 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్ టు. సరే, మనం కనుక్కోవాల్సింది ఏంటది? ఏ కనుక్కోవాలి. మరి కనుక్కునేది LHSలో ఉండాలా, RHSలో ఉండాలా? మనకి LHSలో ఉండడం అలవాటు కదా. కాబట్టి దీన్ని ఏమో ఇటు కూర్చోబెడదాం, దాన్ని అటు కూర్చోబెడదాం. ఏమి లేదు, వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. 2
2 + 7a = 0. ఏం లేదు, దీన్ని ఏమో యువతలు తీసుకొద్దాం, దాన్ని అటు తీసుకెళ్దాం, వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. కాబట్టి 2 + 7a = 0. ఎందుకని అలా రాసాం? మనం ఏని కనుక్కోవాలి. మనకి చిన్నప్పటి నుంచి ఏం అలవాటు? ఏదైతే కనుక్కోవాలో దాన్ని LHSలో ఉంచుకోవడం అలవాటు. అందుకనే దీన్ని యువతలు పెట్టేసుకున్నాం. సరే, మరి ఏని కనుక్కోవాలంటే ఏ పక్కన ఉన్న వాటన్నిటిని మెల్లిమెల్లిగా పక్కకి నెట్టేసేయాలి. 7 నెట్టేద్దామా, 2 నెట్టేద్దామా? రెండింటిని నెడదాం. కాకపోతే 2 దూరంగా ఉంది కదా, అవతలకి నెట్టేద్దాం. అన్ ట్రాన్స్పోజింగ్ +2 ఇన్ LHS టు RHS +2 ఉంది, అవతలకి వెళ్ళిపోతే ఏమవుతుంది? -2 అవుతుంది. 7a = 0. +2ని మెల్లిగా జాగ్రత్తగా తీసుకెళ్ళండి. -2 అయింది. 0కి వాల్యూ లేదు కదా, 0ని తీసేద్దాం. -2 ఒకదాన్ని పంపించేసాం, సగం పని అయిపోయింది. ఇంకా 7 ఒకటే మిగిలింది, దాన్ని కూడా పంపిద్దాం. 7 ఏం చేస్తుంది? ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. మరి = అవతలకి వెళ్తే డివిజన్ చేస్తుంది. కాబట్టి a = -2/7. ఏ వాల్యూ కనుక్కోమన్నారా లేదా? కనుక్కున్నాం. ఏ వాల్యూ వచ్చింది? దీంతో మనకి 5th క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఇఫ్ 0 and 1 are the zeros of the polynomial f of x is equal to 2x³ minus 3x² plus ax plus b, find the values of a and b. ఇచ్చినటువంటి క్వశ్చన్ చదువుకున్నాం, దాని మీనింగ్ చూద్దాం. ఇచ్చినటువంటి పాలినామియల్కి 0 అనేది 1 అనేది జీరోస్ అంట. అంటే x వాల్యూ 0 దగ్గర ఈ పాలినామియల్ 0 అవుతుంది, x వాల్యూ 1 దగ్గర ఈ పాలినామియల్ 0 అవుతుంది. దట్ మీన్స్ f of 0 is equal to 0 and f of 1 is equal to 0. అయితే ఏ వాల్యూ బి వాల్యూ ఎంతో కనుక్కోండి అంటున్నారు. ఫస్ట్ గివెన్ పాలినామియల్ f of x is equal to 2x³ minus 3x² plus ax plus b. Given that f of 0 is equal to 0, f of 1 is equal to 0. ఫస్ట్ f of 0 is equal to 0 చూద్దాం, తర్వాత f of 1 is equal to 0 చూద్దాం. ఓకేనా? ఎందుకని చూద్దాం? అది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అన్నారు కాబట్టి. గివెన్ దట్ f of 0 is equal to 0, f of 0 జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అన్నాడు కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. x ఉన్న ప్రతి చోట కూడా 0ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. కాబట్టి 2 into x³ 0³ minus 3 into 0² plus a into 0 plus b is equal to 0. ఇది f of 0 is equal to 0. గమనించారా? f of 0 is equal to 0. x ఉన్న ప్రతి చోట కూడా 0ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, దాని వాల్యూ 0 వచ్చింది. ఎందుకని? 0 ఆఫ్ ది పాలినామియల్ అన్నారు కాబట్టి. సరే, సింప్లిఫై చేద్దాం. 2 into 0³ అంటే 0నేగా, 3 into 0² 0నేగా, ప్లస్ ఏ జీరోస్ 0 ప్లస్ b is equal to 0. 2 zeros 0 minus 3 zeros 0 plus 0 plus b is equal to 0. అన్ని జీరోస్ ఉన్నాయి, వాల్యూ ఏం లేదు. ప్లస్ b is equal to 0. b వాల్యూ వచ్చేసిందా లేదా? ఇచ్చింది. ఏ కనుక్కోమన్నారు, బి కనుక్కోమన్నారు. ఆల్రెడీ బి కనుకేసుకున్నాం, ఫస్ట్ ఈక్వేషన్ చెప్పుకున్నాం. ఏ కనుక్కోవాలి. సరే, దీనికి ఏం చేద్దామంటే ఇందాక 0 తీసుకున్నాం కదా, ఇప్పుడు f of 1 is equal to 0. 1 ఆల్సో 0 ఆఫ్ ది పాలినామియల్ అన్నారు కాబట్టి f of 1 is equal to 0. Given f of x is equal to 2x³ minus 3x²
plus ax plus b. Given that f of 1 is equal to 0 అంటే 1 is a zero value of f of x కాబట్టి f of 1 is equal to 0. x ఉన్న ప్రతి చోట కూడా 1 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 2 ఇంటూ x ఉంది 1 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ x ఉంది 1 హోల్ స్క్వేర్ ప్లస్ a ఇంటూ x ఉంది ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. f ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సింప్లిఫై చేద్దాం. 2 ఇంటూ 1 హోల్ క్యూబ్ 1 ఇంటూ 1 ఇంటూ 1 1 మైనస్ 3 ఇంటూ 1 హోల్ స్క్వేర్ 1 ఇంటూ 1 1 1 సార్ 1 ప్లస్ a 1 సార్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. 2 1 సార్ 2 మైనస్ 3 1 సార్ 3 ప్లస్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0. ప్లస్ 2 మైనస్ 3 చెప్పుకున్నాం కదా మనకు. ఒకదానికి ప్లస్ ఉండి ఒకదానికి మైనస్ ఉంటే పెద్దవాళ్ళని గౌరవించాలి కదా. బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ని సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. మరి 2 బిగ్ నెంబరా 3 బిగ్ నెంబరా? 3 బిగ్ నెంబర్. దాని యొక్క సైన్ మైనస్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ని సబ్ట్రాక్షన్ చేసుకోండి. 1 ప్లస్ ఏ ప్లస్ బి మామూలే ఈజ్ ఈక్వల్ టు 0. సరే, మరి బి వాల్యూ మనకి ఇక్కడ 0 వచ్చింది కదా, దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఈ బి ప్లేస్లో ఈ 0ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. -1 అంటే -1 ప్లస్ ఏ అంటే ప్లస్ ఏనే ప్లస్ బి ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు 0 అంటే 0నే పక్కన రాసుకుందాం. సిన్స్ ఫ్రమ్ 1 b ఈజ్ ఈక్వల్ టు 0 ఎందుకు రాసుకున్నాం? ఒకటో ఈక్వేషన్ ద్వారా b ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసుకున్నాము అని అక్కడ రాసాం. సరే, 0కి వాల్యూ లేదు కదా. -1 అంటే -1 ప్లస్ ఏ అంటే ప్లస్ ఏ 0ని తీసేసాం 0. -1 అటు ట్రాన్స్పోజ్ చేద్దాం. అన్ ట్రాన్స్పోజింగ్ -1 ఇన్ LHS టు RHS. -1 అవతల తీసుకెళ్తే +1 అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ 0 ఉంది, -1 జాగ్రత్తగా తీసుకెళ్తే +1. a ఈజ్ ఈక్వల్ టు 0కి వాల్యూ లేదు కాబట్టి +1. ఏ వాల్యూ ఎంత వచ్చింది? +1. దేర్ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్లో ఏ వాల్యూ కనుక్కోమన్నారు, బి వాల్యూ కనుక్కోమన్నారు కాబట్టి 2 వచ్చేసినాయి. స్టూడెంట్స్, దీంతో మనకి పాలినామియల్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ 9th క్లాస్లో ఎక్సర్సైజ్ 2.2 కంప్లీట్ అయిపోయింది. స్టూడెంట్స్, మీకు నచ్చితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్పండి. మన హ్యాపీ మ్యాథ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం సులభమైన భాషలో అర్థమయ్యే రీతిలో చెప్పుకోవడమే హ్యాపీ మ్యాథ్స్ యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ.